హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జనవరి 30th నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. పార్లమెంటు ఉమ్మడి సమావేశం గురించి ఏ ప్రకటనలు సరైనవి? లాస్ట్ క్లాస్లో మనము జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద పార్లమెంట్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాను అండి. 2 స్టేట్మెంట్స్ని ఇచ్చాను. కరెక్ట్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేద్దాం. స్టేట్మెంట్ 1 చూడండి. ఆర్టికల్ 109 కొన్ని సందర్భాలలో ఉభయ సభల ఉమ్మడి సమావేశానికి వీలు కల్పిస్తుంది. ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి. ఎందుకు? జాయింట్ సిట్టింగ్ 2 టైప్స్ ఉంటుంది మనకి. జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద పార్లమెంట్ ఏ సందర్భాలలో ఉంటుంది? ఒకటి సెరమోనియల్ మీటింగ్స్, అంటే కొన్ని ప్రత్యేక సందర్భాలలో. ఉదాహరణకు ఇయర్ మొదటి సమావేశం అంటే బడ్జెట్ సమావేశం ప్రారంభానికి ముందు జాయింట్ సిట్టింగ్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాష్ట్రపతి ప్రసంగిస్తారు. ముఖ్యంగా ప్రభుత్వం యొక్క విధానాలు మరియు పాలసీల గురించి ఈ సమావేశంలో చర్చించడం జరుగుతుంది. రెండవ సందర్భం లోక్సభ జనరల్ ఎలక్షన్స్ అయిన తర్వాత నిర్వహించే మొదటి సమావేశంలో మళ్ళీ జాయింట్ సిట్టింగ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా 2 ప్రత్యేక సందర్భాలలో ఈ సెరమోనియల్ మీటింగ్ అనేది ఉంటుంది. ఇది కాకుండా సెకండ్ టైప్ డెడ్ లాక్ ఏర్పడినప్పుడు, ఏదైనా బిల్లు మీద ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు ఆ డెడ్ లాక్ ని రిజాల్వ్ చేయడం కోసం పార్లమెంటు ఉభయ సభలకు సమావేశాన్ని నిర్వహిస్తారు. ఇది ఆర్టికల్ 108 ప్రకారం నిర్వహించబడితే ఇది ఆర్టికల్ 87 ప్రకారం నిర్వహించడం జరుగుతుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అండి. ఎందుకంటే 108 అయితే కరెక్ట్ ఇక్కడ. అండ్ ఇంకా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అంటే 108 అనేది ఎమర్జెన్సీ నెంబర్ మనకి. అంటే బిల్లుల విషయంలో ప్రతిష్టంభన, ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఏర్పడినప్పుడు ఈ జాయింట్ సిట్టింగ్ నిర్వహిస్తారు అని మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఈ 2 సందర్భాలలోనూ కూడా సమ్మనింగ్ ఆఫ్ ద సెషన్ ఎవరు చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సమ్మనింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అండ్ సెకండ్ వన్ చూడండి. లోక్సభ స్పీకర్ పార్లమెంటు ఉభయ సభల ఉమ్మడి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. జాయింట్ సిట్టింగ్ కి ప్రిసైడింగ్ ఆఫీసర్ గా లోక్సభ స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. ఆయన ఆబ్సెంట్ అయితే ఆయన స్థానంలో లోక్సభ డిప్యూటీ స్పీకర్ గాని, ఆయన కూడా ఆబ్సెంట్ అయితే అతని స్థానంలో రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ గాని అధ్యక్షత వహిస్తారు. సో ఆన్సర్ ఏమవుతుందండి? 1 రాంగ్, 2 కరెక్ట్. బి 2 ఓన్లీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ మనకి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. అనిశ్చితిలోనూ పరుగే. ఈ ఆర్టికల్ రీసెంట్ గా విడుదలైన ఎకనామిక్ సర్వే 2025-26 కి సంబంధించిన కీలక గణాంకాలను వివరిస్తూ ఉందండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. అటు ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ లో కూడా ఈ గణాంకాలు చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ రోజు క్లాస్ లో ఓన్లీ హైలైట్స్ గురించి మనము ఇక్కడ చూద్దామండి. అండ్ ఎకనామిక్ సర్వే మరియు బడ్జెట్ కి సంబంధించి డీటెయిల్డ్ సెషన్స్ ఒక 2 or 3 క్లాసెస్ నెక్స్ట్ వీక్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రెసెంట్ క్లాస్ లో మనము హైలైట్స్ మీద దృష్టి పెడదాం. వచ్చే ఏడాది ఆర్థిక వృద్ధి రేటు 6.8% నుంచి 7.2% వరకు ఉండవచ్చు. వాణిజ్య ముప్పులు, అంతర్జాతీయ ఒడిదుడుకులు ఉన్న ముందుకే సామాజిక మాధ్యమాలపై వయసుల వారీ నియంత్రణ అవసరం. ఆరోగ్య సప్లిమెంట్లు ప్రత్యామ్నాయం కావు. ప్రజల బ్యాలెన్స్ షీట్లు కలకల. ఆర్థిక సర్వేలో వెల్లడి. పార్లమెంటులో ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్. ఫస్ట్ మనము స్టేట్ ఆఫ్ ద ఎకానమీ గురించి డీటెయిల్డ్గా చూద్దామండి. అంటే ప్రజెంట్ ఉన్న గణాంకాలు మరియు ప్రొజెక్షన్స్ గురించి ఇందులో ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే 24-25 అనేది ప్రొవిజనల్ ఎస్టిమేట్స్, అంటే ముందస్తు అంచనాలు. అలానే 25-26 కూడా ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్, అంటే ఇనీషియల్ క్యాలిక్యులేషన్స్. ఇవి భవిష్యత్తులో మారుతాయి. అండ్ ప్రొజెక్షన్ 2026 అండ్ 27 అనేది కంప్లీట్ ప్రొజెక్షన్. ఇది పూర్తిగా ఒక అంచనా, ఏ విధమైన క్యాలిక్యులేషన్స్ లేవు, జస్ట్ ఒక అంచనా మాత్రమే. ఈ స్టేట్ ఆఫ్ ద ఎకానమీ డీటెయిల్స్ చూస్తే జీడిపి గ్రోత్ రేట్ ఏ విధంగా ఉంది అండి? 2022-23 7.6 ఉండగా 23-24 9.2% ఉంది. 24-25 టెంపరరీ అంటే ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ ప్రకారం 6.5 అండ్ 25-26 7.4గా అండ్ 26-27 ప్రొజెక్షన్ 6.8 నుంచి 7.2 వరకు ఉంది అనేది అంచనా వేస్తున్నారు. ఇది ఇంపార్టెంట్ మనకి. ఇక పెర్ క్యాపిటా నెట్ నేషనల్ ఇన్కమ్ అనేది ఇక్కడ చూద్దాము. ల్యాక్స్ లో ఇవ్వడం జరిగింది. అండ్ కరెంట్ ప్రైసెస్ కి ఇక్కడ మెజర్ చేశారు. 22-23లో చూస్తే 1.69 లక్షలు, 23-24లో 1.89 లక్షలు. ఇది రివైజ్డ్ ఎస్టిమేట్స్ అండి. 24-25 అనేది ప్రొవిజనల్ ఎస్టిమేట్స్, ఇది 2.05 లక్షలుగా ఉంది. అండ్ 25-26 ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్, ఇది 2.20 లక్షలుగా ఉంది. ఇవి ఫైనల్ ఫిగర్స్ కాదు, టెంపరరీ అడ్జస్ట్మెంట్స్. అండ్ భవిష్యత్తులో ఇవి రివైజ్ చేస్తారు మళ్ళీ.
ఇక సెక్టోరల్ గ్రోత్ విషయానికి వస్తే అగ్రికల్చర్, లైవ్ స్టాక్, ఫారెస్ట్రీ అండ్ ఫిషింగ్ విషయానికి వస్తే గ్రోత్ రేట్ ఆఫ్ జీవీఏ అట్ బేసిక్ ప్రైసెస్ ఇన్ పర్సంటేజ్ చూస్తే 24-25 ప్రొజెక్టెడ్ ఎస్టిమేట్స్ 4.6%గా ఉండగా 25-26 ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ 3.1%గా ఉంది. ఇక్కడ డిక్లైన్ అనేది చూడవచ్చు. ఇక ఇండస్ట్రీ గ్రోత్ అనేది చూస్తే గ్రోత్ రేట్ ఆఫ్ జీవీఏ అట్ బేసిక్ ప్రైసెస్ ఇన్ పర్సంటేజ్ చూస్తే 24-25 ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ 5.9% కాగా 25-26 ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ 6.2%గా ఉంది. ఇక సర్వీసెస్ విషయానికి వస్తే గ్రోత్ రేట్ ఆఫ్ జీవీఏ అట్ బేసిక్ ప్రైసెస్ ఇన్ పర్సంటేజ్ చూస్తే 24-25 ప్రొజెక్టెడ్ ఎస్టిమేట్స్ 7.2% కాగా 25-26 ఫస్ట్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ 9.1%గా ఉంది. అంటే ఈ రెండు సెక్టార్స్ గ్రోత్ అనేది కనిపిస్తుంది, బట్ అగ్రికల్చర్ సెక్టార్ డిక్లైన్ అనేది ఉంటుంది. ఇక ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ విషయానికి వస్తే 2021-22లో $578 బిలియన్ ఉండగా 2022-23 646 అండ్ 23-24 668 అండ్ 24-25 $701 బిలియన్ ఉంది. ఇక ఫిస్కల్ డెఫిసిట్ విషయానికి వస్తే పర్సెంటేజ్ ఆఫ్ జీడిపి 2021-22లో 6.7% కాగా 22-23లో 6.5, 23-24లో 5.5 అండ్ 24-25 ప్రొజెక్టెడ్ ఎస్టిమేట్స్ ప్రకారం 4.8%గా ఉండవచ్చు అనేది అంచనా. సో డిక్లైనింగ్ అనేది మనకి కనిపిస్తుంది. ఇది ఒక పాజిటివ్ సైన్. సో స్టేట్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీకి సంబంధించిన కీలక గణాంకాలు అండి. కమింగ్ టు అవర్ డిస్కషన్, అంతర్జాతీయంగా ఒడిదుడుకులు, వాణిజ్య ముప్పులు వెంటాడుతున్న భారత్లో వచ్చే ఏడాది ఆర్థిక వృద్ధి రేటు పరుగులు తీస్తుంది అని ఆర్థిక సర్వే వెల్లడించింది. అది ప్రపంచ సగటును మించి కొనసాగుతుంది అని, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారీ ఆర్థిక వ్యవస్థగా తన స్థానాన్ని భారత్ నిలబెట్టుకోనుంది అని వివరించింది. 2026-27 ఏడాదిలో ఆర్థిక వృద్ధి రేటు 6.8% నుంచి 7.2% మధ్య ఉండవచ్చు అని తెలిపింది. అయితే వినియోగం, పెట్టుబడుల్లో స్వల్ప తగ్గుదల కారణంగా ప్రస్తుత ఆర్థిక ఏడాది వృద్ధి రేటు అయిన 7.4% కంటే వచ్చే ఏడాది స్వల్పంగా నెమ్మదించనుంది. జీఎస్టీ కలెక్షన్స్ గురించి కూడా ఈ ఆర్థిక సర్వేలో మనం చూడవచ్చు అండి. గ్రాస్ జీఎస్టీ కలెక్షన్స్ ఇన్ lakh crores ఇక్కడ ఇచ్చారు గణాంకాలు. 2021-22లో 14.9 లక్షల కోట్లు ఉండగా 2022-23లో 18.1 అండ్ 2023-24లో 20.2, 24-25లో 22.1 అండ్ 25-26 ఏప్రిల్ నుంచి డిసెంబర్ నాటికి, ఇది కంప్లీట్ డేటా కాదు, అప్ టు డిసెంబర్ 17.4 లక్షల కోట్లుగా జీఎస్టీ వసూళ్లు అనేవి ఉన్నాయి. అంటే క్రమేపీ పెరుగుతూ ఉండడం మనం చూడవచ్చు. చీఫ్ ఎకనామిస్ట్ వి అనంత నాగేశ్వరన్ గారు రూపొందించిన ఈ ఆర్థిక సర్వేను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఇందులోని మరిన్ని ముఖ్యాంశాలు చూద్దామండి. ఇటీవలి సంవత్సరాలలో చేపట్టిన పాలసీ సంస్కరణల సంచిత ప్రభావం మధ్యకాలిక వృద్ధి అవకాశాలను 7% దగ్గరగా చేర్చింది. దీంతో అంతర్జాతీయ అనిశ్చితిని తట్టుకుని ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధిని సాధిస్తోంది అని. ఇక సుంకాల వల్ల దెబ్బతిన్న కార్మిక రంగానికి మోదీ ప్రభుత్వం పాలసీలు, పన్ను సంస్కరణలతో ఊతమిచ్చింది. జీఎస్టీ రేట్ల తగ్గింపు, ఆదాయ పన్ను మినహాయింపులు, కార్మిక చట్టాల సమూల ప్రక్షాళన ద్వారా వ్యాపారాలపై భారాన్ని తగ్గించడం, ఐరోపా కూటమితో కలిపి 4 స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలపై ముందుకు సాగడం కలిసి వచ్చాయి. ద్రవ్యోల్బణం తక్కువగా ఉండడంతో సంస్థలు, కుటుంబాల బ్యాలెన్స్ షీట్లు కలకలలాడాయి. వినియోగ డిమాండ్ స్థిరంగా కొనసాగుతోంది. ఇక అమెరికా సుంకాల వల్ల డాలరుతో పోలిస్తే రూపాయి 5% పడిపోయింది. అయితే దాని విలువ భారత ఆర్థిక అద్భుత గణాంకాలను ప్రతిబింబించడం లేదు. భారీ సుంకాల ఒత్తిడి ఉన్న భారత వృద్ధి రేటు వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6.2%గా ఉండనుంది అని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ వెల్లడించింది. అంతేకాకుండా అమెరికాతో జరుగుతున్న చర్చలు ఈ ఏడాదిలో ఫలించి ప్రస్తుతం నెలకొన్న అనిశ్చితి తొలగిపోవచ్చు. అమెరికా సుంకాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో తీవ్ర ఇబ్బందులు కలుగజేశాయి. స్వదేశీ ఉద్యమం ద్వారా అంతర్జాతీయ ఒత్తిళ్లను, తలనొప్పులను తట్టుకునేలాగా చర్యలు చేపట్టాలి. అన్ని దిగుమతులకు ప్రత్యామ్నాయం లేకపోయినా స్వదేశీ మంత్రం అనివార్యం. అంటే మనము సెల్ఫ్ సస్టైనబిలిటీ సాధించాల్సిన అవసరం ఉంది. మనం మేక్ ఇన్ ఇండియాని, ఆత్మ నిర్భర భారత్ని ప్రోత్సహిస్తే ఎక్కువగా విదేశాల మీద దిగుమతులకు ఆధారపడాల్సిన అవసరం ఉండదు. అదేవిధంగా ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్న కొత్త ఆదాయ పన్ను చట్టంతో మరింత సరళత్వంతో పాటు పన్ను చెల్లింపుదారులకు నిర్మాణాత్మక స్పష్టత రానుంది. ఫలితంగా స్వచ్ఛందంగా పన్ను చెల్లించే విధానానికి ఊతం లభించనుంది.
ఇక వ్యవసాయ, ఆక్వా ఉత్పత్తులు, ఆహారం, పానీయాల ఎగుమతులు వచ్చే 4 ఏళ్లలో $100 బిలియన్ చేరనున్నాయి. అయితే పాలసీలలో వచ్చే మార్పులు, సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు, అంతర్జాతీయంగా అనిశ్చితి, విదేశీ కొనుగోలుదారుల ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లడం వంటి ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ఇక ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన డ్రోన్ ఆధారిత భూ సర్వే, మధ్యప్రదేశ్లో అమలు చేస్తున్న డిజిటల్ సేకరణ వేదికల ద్వారా వ్యవసాయ రంగంలో ఆవిష్కరణలు సానుకూల ఫలితాలను అందిస్తున్నాయి. ఇటీవలి కాలంలో పలు రాష్ట్రాలు వ్యవసాయ రంగంలో సంస్కరణలను చేపట్టాయి. భూ నిర్వహణ, మార్కెట్లు, నీటి నిర్వహణ, టెక్నాలజీ వినియోగం, భిన్న పంటల సాగు వల్ల వ్యవసాయ దిగుబడులు పెరిగాయి. ఇక 2018 నుంచి స్థిరంగా ఉన్న యూరియా ధరలను పెంచాలి. అదే స్థాయిలో రైతులకు సబ్సిడీలను బదిలీ చేయాలి. ఇక జీడిపిలో ద్రవ్య లోటును 4.4% తగ్గించే సరి అయిన లక్ష్యం దిశగానే ప్రభుత్వం సాగుతోంది. రాష్ట్రాల రెవెన్యూ లోటు పెరుగుతూ ఉన్నా అవి జీడిపిలో 2.4% మూలధన వ్యయాన్ని కొనసాగించేలాగా కేంద్రం సహకరిస్తోంది. ఇక ఏఐ గురించి ప్రస్తావిస్తూ, ఏఐలో భారత్ ఆలస్యంగానే ప్రవేశించిన లక్ష్యం దిశగా వేగంగానే సాగుతోంది. అయితే అందులో ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదము పొంచి ఉంది అని ఆర్థిక సర్వే వివరించింది. నిజాయితీగా పనిచేసే అధికారులకు రక్షణ కల్పించే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. వేధించే విచారణల నుంచి వారికి రక్షణ కల్పించాలి అని ఆర్థిక సర్వే ప్రకటించడం ఇక్కడ విశేషం. అలానే ఆన్లైన్ టీచింగ్ గురించి మరియు డిజిటల్ ఎడిక్షన్ గురించి కూడా ఆర్థిక సర్వే ప్రస్తావించింది. డిజిటల్ ఎడిక్షన్ని తగ్గించాలి అని మరియు ఆన్లైన్ బోధనా టూల్స్పై ఆధారపడడాన్ని తగ్గించాలి అని ఇక్కడ పేర్కొనడం చూడవచ్చు. అండ్ సున్నిత సమాచారాన్ని మినహాయించేలా సమాచార హక్కు చట్టాన్ని పునర్వ్యవస్థీకరించాలని కూడా ఆర్థిక సర్వే ప్రస్తావించడం చూడవచ్చు. ఇక రైల్వే ఛార్జీల పెంపు గురించి కూడా ప్రస్తావిస్తూ, ప్రయాణికుల ఛార్జీల పెంపుతో సరుకు రవాణాపై ఆధారపడే పరిస్థితి నుంచి రైల్వే శాఖ నెమ్మదిగా బయటికి వస్తుంది. ప్రస్తుతం సరుకు రవాణా ఆదాయం 68% నుంచి 65%కి తగ్గింది. అది భవిష్యత్తులో 62%కి తగ్గనుంది. అంటే టోటల్ ఇన్కమ్ షేర్లో సరుకు రవాణా ఆదాయం అంటే ఫ్రైట్ ఇన్కమ్ షేర్ తగ్గుతూ ఉండడం ఇక్కడ గమనించవచ్చు. ఇక మాల్ న్యూట్రిషన్ గురించి కూడా ప్రస్తావిస్తూ, పోషకాహార అంతరాలతో పెరిగిపోతున్న జీవనశైలి వ్యాధులను అరికట్టేందుకు ఆరోగ్య సప్లిమెంట్లపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ఇందుకోసం ఆహార సంబంధిత సంస్కరణలను తేవాలి. వైద్యపరంగా అందించే చికిత్సలకు ఎనర్జీ, పోషక పానీయాలు, ఒత్తిడి తగ్గించే సూత్రీకరణాలు, బరువు తగ్గించే పానీయాలు సమానం కాదు అని ప్రజలకు తెలియచేయాలి. అంటే లైఫ్ స్టైల్ డిసీజెస్ని కంట్రోల్ చేయడం కోసం హెల్త్ సప్లిమెంట్స్ మీద మనం ఆధారపడితే మరిన్ని సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది అని ఆర్థిక సర్వే వెల్లడించడం చూడవచ్చు. దేశంలోని చాలామంది ప్రజలు సూచించిన దానికంటే అధికంగా తృణధాన్యాలను వినియోగిస్తున్నారు. తక్కువ రక్షణ కల్పించే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటున్నారు. దేశంలో స్థూలకాయం అనేది వయసులతో సంబంధం లేకుండా పెరిగిపోతుంది అని కూడా ఆర్థిక సర్వే హెచ్చరిస్తుంది. ఇక సబ్సిడీల గురించి ప్రస్తావిస్తూ, ప్రభుత్వ సంక్షేమ చర్యల వల్ల పేదరికం తగ్గింది అని, అట్టడుగు స్థాయిలో ఉండే 5% నుంచి 10% మంది ప్రజల వినియోగ వ్యయం పెరిగింది. సబ్సిడీలు, పింఛన్లు, నగదు బదిలీతో పాటు విద్యా, వైద్యంపై ప్రభుత్వ వ్యయం పెరగడం వల్లనే ఇది సాధ్యమైంది అని ఆర్థిక సర్వే ప్రశంసించడం చూడవచ్చు. ఇక యువతకు శిక్షణకి సంబంధించి చూస్తే, స్కిల్ ట్రైనింగ్ విషయంలో భారతదేశం ఇంకా వెనుకబడి ఉంది అని ఆర్థిక సర్వే వ్యాఖ్యానించింది. 15 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న యువతలో కేవలం 4.9% మందికే వొకేషనల్, టెక్నికల్ శిక్షణ అందుబాటులో ఉంటుంది. దీనిని విస్తరించాల్సిన అవసరం ఉంది అని పేర్కొంది. పాఠశాలలలోనే నైపుణ్య శిక్షణను అందించాలి. యువతలో నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఏకీకృత అప్రెంటిస్షిప్ మిషన్ను చేపట్టాలి. ఇక గిగ్ ఎకానమీ గురించి ప్రస్తావిస్తూ, 40% గిగ్ వర్కర్లు నెలకు 15,000 కంటే తక్కువ వేతనాన్ని పొందుతున్నారు అని వ్యాఖ్యానించడం చూడవచ్చు. అండ్ ఈ ఆర్థిక సర్వేని పరిశీలిస్తే ఋగ్వేదం నుంచి రామాయణం దాకా అనేక ఉదాహరణలను తీసుకున్నారు. ఎస్పెషల్లీ ఋగ్వేదంలోని 10th మండల్లో సూక్త 191 వెర్స్ 2లను ఆర్థిక సర్వే ప్రస్తావించింది. కలిసి సాగాలి, కలిసి మాట్లాడాలి, మనసులను దారికి తేవాలి అని ఇవి సూచిస్తున్నాయి. ఇక రామాయణంలోని యుద్ధకాండలో రావణుడి ఓటమి, తెలివి విషయంలో ఒక పాఠంగా ఆర్థిక సర్వే పేర్కొంది. రాముడి వివేకం ప్రతికూలతల నుంచి విలువలు, పద్ధతుల నుంచి పక్కకు తప్పుకోకుండా ఎలా వ్యవహరించాలో నేర్పుతుంది అని వెల్లడించింది. ఇవి మనకి ఎస్ఏ రేటింగ్లో ఈ వెర్సెస్ కావచ్చు అండ్ ఆర్థిక సర్వే ఈ విధంగా ప్రస్తావించింది అని మనము ఇంట్రొడక్షన్ టాపిక్స్లో రాయడానికి ఉపయోగపడతాయి. ఇక రాష్ట్రాల ఆర్థిక పరిస్థితుల గురించి ప్రస్తావిస్తూ ఆర్థిక సర్వే ఆందోళనను వ్యక్తం చేసింది. నగదు బదిలీల వంటి ఆర్థిక ప్రజాదరణ పథకాల వ్యయం
మూలధన వ్యయాన్ని మించడం ఆందోళన కలిగిస్తుంది. అంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లాంటి కన్స్ట్రక్టివ్ మెజర్స్కి కాకుండా ఈ నగదు బదిలీల పథకానికి రాష్ట్రాలు ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉన్నాయి. చాలా రాష్ట్రాలలో బేషరతు నగదు బదిలీ పథకాలు వేగంగా విస్తరిస్తున్నాయి. వాటి సంక్షేమ వ్యయంలో వీటి వాటానే అధికమవుతుంది. దీనివలన ఫిస్కల్ డెఫిసిట్ ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. అలానే 2026 ఆర్థిక సంవత్సరంలో మహిళలకు ఈ యూసీటీ కింద అంటే అన్కండిషనల్ క్యాష్ ట్రాన్స్ఫర్ కింద 1.7 లక్షల కోట్ల నగదు బదిలీ జరిగింది అని ఆర్థిక సర్వే పేర్కొంది. ముఖ్యంగా ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలలో ఎన్నికల హామీల కింద వీటిని ఎన్నికల పార్టీలు ప్రకటిస్తున్నాయి. అండ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాలను అమలు చేస్తూ ఉండడంతో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి మీద ఈ భారం పడుతూ ఉంది. ఇక రాష్ట్రాల రెవెన్యూ లోటు పెరగడము ఇబ్బందికరంగా ఉంది. రాష్ట్రాల ఆర్థిక క్రమశిక్షణ లేమి ప్రభావం రుణ వ్యయాలను పెంచుతుంది అని ఆర్థిక సర్వే ఆందోళన వ్యక్తం చేయడం ఇక్కడ చూడవచ్చు. సో ఇవి ఎకనామిక్ సర్వే 2026కి సంబంధించిన కీ హైలైట్స్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవి ఇంపార్టెంట్. అలానే ఒక డీటెయిల్డ్ డిస్కషన్ వీడియో కూడా నెక్స్ట్ వీక్లో దీనికి సంబంధించి పోస్ట్ చేద్దాం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ప్రపంచ ఆశాకిరణం భారత్, ఈయూతో ఒప్పందం మహత్తరం, మన తయారీదారులకు మరిన్ని అవకాశాలు మోదీ. ఈ ఆర్టికల్ బడ్జెట్ సమావేశాలను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లోని కీలక అంశాలకు సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఇందులో ముఖ్యంగా ఇటీవల ఐరోపా సమాఖ్య ఈయూతో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం బృహత్తరమైనదేని, దేశంలోని తయారీదారులకు దీని ద్వారా మరిన్ని అవకాశాలు లభించనున్నాయని ఆయన పేర్కొన్నారు. అలానే రిఫార్మ్స్ గురించి ప్రస్తావిస్తూ సంస్కరణల ఎక్స్ప్రెస్ పై మన దేశం వేగంగా దూసుకుపోతుంది. సంస్కరణల ఆవిష్కరణలో ఎంపీలు సానుకూలంగా తమ వంతు కృషి చేస్తున్నారు. వారికి నా కృతజ్ఞతలు అని ఆయన ప్రస్తావించడం చూడవచ్చు. ప్రభుత్వం తీసుకువచ్చిన రిఫార్మ్స్ గురించి ఆయన తన ప్రసంగంలో ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రజల జీవితాల్లోకి వెళ్లాలన్నదే ప్రభుత్వ ఆలోచన. సంస్కరించడం అంటే రిఫార్మ్, పనిచేయడం అంటే పెర్ఫార్మ్, మార్పు తీసుకురావడం ట్రాన్స్ఫార్మ్లో ప్రభుత్వ అసలు గుర్తింపు ఉంది. దీర్ఘకాల సమస్యల్ని వదిలించుకుంటూ శాశ్వత పరిష్కారాల కోసం పనిచేస్తున్నాము అని మోదీ పేర్కొన్నారు. ఈ పంచ్ లైన్స్ ఇంపార్టెంట్ అండి. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో ఇలాంటి వాటిని మనము ఉపయోగించుకోవచ్చు. రిఫార్మ్, పెర్ఫార్మ్ అండ్ ట్రాన్స్ఫార్మ్. సో రిఫార్మ్ అంటే ఏంటి? ప్రభుత్వం ఆల్రెడీ సంస్కరణలను తీసుకువస్తుంది. సో మరిన్ని సంస్కరణలను తీసుకురావడము. పెర్ఫార్మ్ అండ్ మనము పని చేయడం ద్వారా ఆ సంస్కరణలను ప్రజల్లోకి మరింత తీసుకుని వెళ్ళడం. అండ్ ట్రాన్స్ఫార్మ్ అంటే ప్రజల జీవితాలను మార్పు తీసుకురావడం. సో ఇది రిఫార్మ్, పెర్ఫార్మ్ అండ్ ట్రాన్స్ఫార్మ్కి సంబంధించి మోదీ గారు ఇలాంటి ట్యాగ్ లైన్స్ చాలా ఇస్తూ ఉంటారు. అలాంటివి మనము ఎగ్జామ్స్లో కూడా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇవి బడ్జెట్ సమావేశాలకి సంబంధించి ప్రెస్ మీట్లో ప్రధాని నరేంద్ర మోదీ గారు చేసిన వ్యాఖ్యల యొక్క కీ హైలైట్స్. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 10 లక్షల మందికి 22 మంది జడ్జీలు, రాజ్యసభలో కేంద్రం వెల్లడి. ఈ ఆర్టికల్ భారతదేశంలో జ్యుడిషియల్ కెపాసిటీ మరియు జ్యుడిషియల్ పెండింగ్కి సంబంధించిన కీలక గణాంకాలను వివరిస్తుంది. ఇందులోని ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. దేశంలో ప్రతి 10 లక్షల మంది జనాభాకు 22 మంది చొప్పున న్యాయమూర్తులు ఉన్నారు అని కేంద్రం గురువారం పార్లమెంటులో తెలిపింది. 2011 జనాభా లెక్కల్ని, ఇప్పుడు అన్ని న్యాయస్థానాల్లో ఉన్న న్యాయమూర్తుల సంఖ్యను దీనికి పరిగణలో తీసుకున్నాము అని కేంద్ర న్యాయశాఖ మంత్రి పేర్కొన్నారు. రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వక సమాధానం తెలపడం ఇక్కడ చూడవచ్చు. అయితే లా కమిషన్ యొక్క రికమెండేషన్ ఏ విధంగా ఉంది అండి? 1987లో లా కమిషన్ ఏమి రికమెండ్ చేసింది? 10 లక్షల మందికి 50 మంది జడ్జీలు ఉండాలి అని. బట్ ఇప్పుడు 22 మంది జడ్జీలు ఉన్నారు అని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇక అండర్ ట్రయల్ ఖైదీల సంఖ్యకి సంబంధించి చూస్తే తాజా గణాంకాల ప్రకారం దేశంలో విచారణలో ఉన్న ఖైదీల సంఖ్య 3,89,910 అని ఆయన చెప్పారు. అంటే వీళ్ళంతా నేరం నిరూపించబడిన వాళ్ళు కాదు, ఇంకా ట్రయల్స్ కొనసాగుతున్నాయి. ఇందులో దోషులు ఉండవచ్చు, నిర్దోషులు కూడా ఉండవచ్చు. సో ఇలాంటి విచారణ ఖైదీల సంఖ్య 3 లక్షల పైచిలుకు 3,89,910 మంది ఉన్నారు. అంటే దేశంలో జ్యుడిషియల్ పెండెన్సీ ఎంత తీవ్రంగా ఉంది అనేది అర్థమవుతుంది. జ్యుడిషియల్ పెండెన్సీకి సంబంధించి మరికొన్ని డీటెయిల్స్ చూద్దాము అండి. భారతదేశంలో న్యాయ వ్యవస్థలో పెండెన్సీ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్ని కేసెస్ విషయంలో ఏజింగ్ కేసెస్ చూస్తే సుమారు 5 సంవత్సరాలు పైబడిన కేసెస్ 1.2 కోట్ల మేర పేరుకుపోయి ఉన్నాయి. ఇక 30 సంవత్సరాలకు పైన కేసెస్ సుమారు 1.6 లక్షల కంటే ఎక్కువగా ఉన్నాయి.
అండ్ అండర్ ట్రయల్ క్రైసిస్ అనేది మనము కీలకంగా చెప్పుకోవచ్చు. ఇందాకే మనము సుమారు 3,89,000 పైచిలకు అండర్ ట్రయల్ ఖైదీలు ఉన్నారని చెప్పుకున్నాము. 76% ఆఫ్ ప్రెజెంట్ పాపులేషన్ ఈ అండర్ ట్రయల్ ఖైదీలతోనే నిండిపోయి ఉంది. అంటే నేరం నిరూపించబడి జైలులో ఉన్న వారి కంటే కూడా నేరం రుజువు కాకుండా విచారణలో ఉన్న ఖైదీలే ఎక్కువగా ఉన్నారు. ఇక ఎకనామిక్ కాస్ట్, ఈ జ్యుడిషియల్ డిలేస్ కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ మీద సగటున యాన్యువల్గా జీడిపిలో 1.5 నుంచి 2% జీడిపి అనేది నష్టపోతూ ఉన్నాము. ఎస్పెషల్లీ స్టాల్డ్ ప్రాజెక్ట్స్, అంటే కొన్ని ప్రాజెక్ట్స్ ఆగిపోయి ఈ న్యాయ ప్రక్రియలో ఉండిపోవడం వలన చాలా వరకు ఇవి పెండింగ్లో పడిపోతూ ఉన్నాయి. అయితే ఈ జ్యుడిషియల్ పెండెన్సీకి గల కారణం ఏంటి అండి? కోర్ కాజెస్ ఏంటి అనేది చూస్తే లో జడ్జ్ టు పాపులేషన్ రేషియో. ఇప్పుడే చెప్పుకున్నాము మనము 22 ఉన్నారు 10 లక్షల జనాభాకి అని. అయితే 15 to 21 per million అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. బట్ అఫీషియల్గా మనకి 22 అని డిక్లేర్ చేశారు కాబట్టి, బట్ రికమెండెడ్ ఎంత? యాజ్ పర్ లా కమిషన్ ఆఫ్ ఇండియా పర్ మిలియన్ 50 జడ్జెస్ ఉండాలి. అంటే 10 లక్షల జనాభాకు 50 మంది జడ్జిలు ఉండాలి. బట్ ప్రస్తుతం 22 మందే ఉన్నారు. ఇక మరొక ప్రధాన సమస్య హై వేకెన్సీ రేట్స్. అంటే హైకోర్ట్స్లో 33% మరియు సబార్డినేట్ కోర్ట్స్లో 21% వరకు వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి జ్యుడిషియల్ డిలేస్కి కారణమవుతున్నాయి. అలానే గవర్నమెంట్ లిటిగేషన్, 50% ఆఫ్ ఆల్ కేసెస్ లో గవర్నమెంట్ లిటిగేట్ అయి ఉంది. లార్జెస్ట్ లిటిగెంట్గా మనం చూడవచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గ్యాప్స్, 15% కోర్ట్ హాల్ షార్ట్ ఫాల్. అంటే కోర్ట్ హాల్ అవైలబిలిటీస్ తక్కువగా ఉండడం కూడా జ్యుడిషియల్ పెండెన్సీకి ఒక కారణంగా చెప్పవచ్చు. ఇక గణాంకాలని మనము పరిశీలిస్తే టోటల్ పెండింగ్ కేసెస్ అరౌండ్ 5.3 crores ఉన్నాయండి. ఇందులో 1.6 crore పెండింగ్స్ గ్రేటర్ దాన్ 5 years అని ఇప్పుడే చెప్పుకున్నాము. అండ్ ఏ కోర్ట్స్లో ఎంత ఉన్నాయి అనేది చూస్తే సబార్డినేట్ కోర్ట్స్లో అత్యధికంగా 4.7 కోట్ల పెండింగ్ ఉన్నాయి. జ్యుడిషియల్ లిటిగేషన్స్లో బల్క్గా మనము సబార్డినేట్ కోర్ట్స్లోని చూడవచ్చండి. ఇందులో కూడా అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో సుమారు 23% పైబడి ఉన్నాయి. ఇక హైకోర్ట్స్లో పెండింగ్ విషయానికి వస్తే సుమారు 63.3 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి. అత్యధికంగా అలహాబాద్ హైకోర్టులో 11.7 లక్షల కేసులు పెండింగ్లో ఉండడం గమనార్హం. ఇక సుప్రీంకోర్టు విషయానికి వస్తే 88,417 కేసులు పెండింగ్లో ఉన్నాయి. రికార్డ్ హై. ఫుల్ స్ట్రెంగ్త్ 34 జడ్జెస్. ప్రస్తుతం సుప్రీంకోర్టులో వేకెన్సీస్ లేవండి. ఫుల్ స్ట్రెంగ్త్తో ఇది వర్క్ చేస్తుంది. అయితే ఈ జ్యుడిషియల్ పెండెన్సీని ఎదుర్కోవడానికి తీసుకుంటున్న రిఫార్మ్స్ గురించి మనం చూస్తే ఏఐ అండ్ డిజిటల్ ఇంటిగ్రేషన్. ఇటీవలి కాలంలో రియల్ టైమ్ ట్రాకింగ్ అండ్ ఇంటరాపరబుల్ ప్లాట్ఫామ్స్ ద్వారా విచారణ సమయాన్ని వేగవంతం చేసి మాన్యువల్ డిలేస్ని తగ్గించడానికి ప్రయత్నిస్తూ ఉంది. అలానే స్పెషలైజ్డ్ కోర్ట్స్ని ఎక్కువగా ఏర్పాటు చేస్తుంది. మోర్ దాన్ 865 ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఇటీవల ఏర్పాటు చేశారు టు హ్యాండిల్ హీనియస్ క్రైమ్స్ అండ్ వల్నరబుల్ గ్రూప్స్ కొరకు. అలానే ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజంని ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఎస్పెషల్లీ ఇటీవల మీడియేషన్ యాక్ట్ 2023 దీనిని మరింత పటిష్టం చేసింది. ఎస్పెషల్లీ మీడియేషన్, ఆర్బిట్రేషన్ ఇలాంటి విధానాల వలన కోర్టులకి రానవసరం లేకుండా మధ్యవర్తిత్వంతో సమస్యలు అనేవి పరిష్కారం అవుతాయి. అలానే లోక్ అదాలత్స్ కూడా ఇటీవల చాలా క్రియాశీలంగా వ్యవహరిస్తున్నాయి. సుమారు 27.5 కోట్ల కేసులను 2021 నుంచి 25 మధ్యలో పరిష్కరించబడ్డాయి అనేది ఒక రికార్డుగా చెప్పవచ్చు. అంటే లో ఇంటెన్సిటీ పెట్టి కేసెస్ అనేవి ఈ లోక్ అదాలత్స్లో పరిష్కరించుకోవచ్చు కోర్టు అవసరం లేకుండానే. అలానే ఇటీవలి న్యూ క్రిమినల్ లాస్ కూడా స్పీడీ జస్టిస్ ఫ్రేమ్వర్క్ కోసం సహాయపడుతున్నాయండి. సో ఇవన్నీ కూడా మనకి జ్యుడిషియల్ పెండెన్సీని తగ్గించడం కోసం తీసుకువచ్చిన రిఫార్మ్స్గా చెప్పవచ్చు. అయితే ఇవి సరిపోవు. మరిన్ని రిఫార్మ్స్ అండ్ ఎస్పెషల్లీ జ్యుడిషియల్ వేకెన్సీస్ని త్వరితగతిన ఫిల్ చేయడము మరియు జడ్జెస్ టు పాపులేషన్ రేషియోని పెంచడము అండ్ విచారణను త్వరితగతిన పూర్తి చేయడం చాలా కీలకం. అలానే వీటితో పాటు మరికొన్ని ప్రశ్నలకు సమాధానాలు చూడవచ్చు. గత ఏడాది దేశంలో 18,000 ఉద్యోగ మేళాలు నిర్వహించి 2.2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు కేంద్రం రాజ్యసభలో తెలిపింది. అండ్ దేశంలో ప్రస్తుతం పైలట్లు విమానాల నిష్పత్తి సరిపడినంతగా ఉంది అని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది ఇంపార్టెంట్ వన్ అండి. ఎందుకంటే ఇటీవలి ఇండిగో క్రైసిస్ నేపథ్యంలో అనేక ప్రశ్నలు లేవనెత్తాయి. అయితే దీనికి సమాధానంగా ఇటీవల డీజీసీఏ రూల్స్ ప్రకారం ఒక ఫ్లైట్లో ఖచ్చితంగా 3 సెట్ ఆఫ్ క్రూ అండ్ ఫ్లైట్ మెంబర్స్ ఉండాలి. అండ్ ప్రస్తుతం పైలట్లు విమానాల నిష్పత్తి సరిపడినంతగా ఉంది అని ఏవియేషన్ మినిస్ట్రీ క్లారిటీ ఇవ్వడం మనం చూడవచ్చు.
సో ఇవి ఇటీవల రాజ్యసభలో వివిధ ప్రశ్నలకు కేంద్రం ఇచ్చిన సమాధానాలు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని టాపిక్స్ చాలా ఇంపార్టెంట్ అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, వ్యర్థాల నిర్వహణకు కొత్త నిబంధనలు. ఈ ఆర్టికల్ ఇటీవలి న్యూ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ని వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ని ఇప్పుడు చూద్దాం. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కేంద్రం కొత్త నిబంధనల్ని రూపొందించింది. ఇవి ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తాయని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి వెల్లడించారు. కొత్త నిబంధనల ప్రకారం వ్యర్థాలను 4 రకాలుగా వర్గీకరించడం తప్పనిసరి చేశారు. తడి, పొడి, పారిశుద్ధ్య, ప్రత్యేక సంరక్షణ జనిత వ్యర్థాలుగా వర్గీకరించారు. 20,000 చదరపు మీటర్ల ఫ్లోర్ ఏరియా కలిగిన భవనాలలో నిర్వాహకులు రోజుకు 40,000 లీటర్ల నీటిని వినియోగించే సంస్థలు, రోజు 100 కిలోల ఘన వ్యర్థాలు ఉత్పత్తి చేసే సంస్థలను భారీ వ్యర్థ ఉత్పాదకులుగా అంటే బల్క్ వేస్ట్ జనరేటర్లుగా గుర్తిస్తారు. ఇలాంటి సంస్థలు ఉత్పత్తి చేసిన వ్యర్థాల సేకరణ, రవాణా, ప్రాసెసింగ్ ప్రక్రియలు ఖచ్చితంగా జరగాలి అని కొత్త నిబంధనలు పేర్కొంటున్నాయి. ఈ న్యూ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026కి సంబంధించిన కీలక డీటెయిల్స్ చూద్దామండి. షిఫ్టింగ్ టు ఏ సర్క్యులర్ ఎకానమీ. ఇప్పటి వరకు మనకి లీనియర్ ఎకానమీ చూస్తూ ఉన్నాము, ఎందుకంటే వ్యర్థాలను మనము డంపింగ్ చేస్తున్నాము, అక్కడితో అవి క్లోజ్ అయిపోతున్నాయి. కానీ ఈ న్యూ రూల్స్ సర్క్యులర్ ఎకానమీకి ప్రోత్సహిస్తూ ఉన్నాయి. రిసోర్స్ రికవరీ, ఎస్పెషల్లీ రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అండ్ రికవర్, ఇవన్నీ కూడా మనకి ఈ న్యూ రూల్స్కి పిల్లర్స్గా చెప్పవచ్చు. ఈ నిబంధనలలో ద 4 బిన్ మ్యాండేట్ సిస్టమ్ని తీసుకువచ్చారు. అంటే మ్యాండేటరీ సోర్స్ సాగ్రిగేషన్ 4 రకాలుగా ఉండాలి. ఒకటి వెట్ వేస్ట్ అంటే కిచెన్, పీల్స్ ఇట్లాంటివన్నీ. దీనిని కంపోస్టింగ్ ఆర్ బయోమెథనేషన్ ప్రక్రియలో మేనేజ్ చేయడం జరుగుతుంది. ఇక డ్రై వేస్ట్ అంటే ప్లాస్టిక్, పేపర్, మెటల్ ఇలాంటి వాటిని రీసైక్లింగ్ ఫెసిలిటీస్కి పంపిస్తారు. సో సర్క్యులర్ ఎకానమీ అని చెప్పుకున్నాం కదా, సో ఈ సర్క్యులర్ ఎకానమీకి ఇవి ఉపయోగపడతాయి. ఇక శానిటరీ వేస్ట్, డైపర్స్, నాప్కిన్స్ ఇలాంటివి. ర్యాపిడ్ అండ్ ఇన్సర్నేషన్, బయోమెడికల్ వేస్ట్. అండ్ ఇక్కడ స్పెషల్ కేర్ వేస్ట్, హజార్డస్ ఐటమ్స్, ఇవి హజార్డస్ డిస్పోజల్ ఫెసిలిటీస్కి పంపించడం జరుగుతుంది. సో ఈ విధంగా 4 బిన్ మ్యాండేట్ సిస్టమ్ని చూడవచ్చు. కలర్ కోడ్ కూడా మనం ఇక్కడ చూడవచ్చు అండి. వెట్ వేస్ట్ గ్రీన్ కలర్, డ్రై వేస్ట్ బ్లూ కలర్, అండ్ శానిటరీ వేస్ట్ రెడ్ కలర్, అండ్ స్పెషల్ కేర్ హజార్డస్ వేస్ట్ అనేది బ్లాక్ కలర్లో ఈ బిన్స్ అనేవి ఉండాలి. ఇక బల్క్ వేస్ట్ జనరేటర్స్, ఇందాకే మనం చెప్పుకున్నాము 20,000 స్క్వేర్ మీటర్స్ కంటే ఎక్కువ రెసిడెన్షియల్ ఫ్లోర్ ఏరియా కలిగిన కాంప్లెక్సెస్ కావచ్చు, మాల్స్ కావచ్చు. అలానే ఒక రోజుకు 100 కేజీల పైబడి వ్యర్థాలను జనరేట్ చేసేవి, ఇవన్నీ కూడా బల్క్ వేస్ట్ జనరేటర్స్లోకి వస్తాయి. వీటికి కొన్ని ప్రత్యేక రూల్స్ ఇవ్వడం జరిగింది. ప్రాసెస్ వెట్ వేస్ట్ ఆన్ సైట్, మ్యాండేటరీ ఇఫ్ ఫీజిబుల్, అండ్ అప్టైన్ EBWGR సర్టిఫికేట్. అంటే ఈ బల్క్ వేస్ట్ జనరేటర్స్ ఆన్ సైట్ వెట్ వేస్ట్ ప్రాసెసింగ్ కలిగి ఉండాలి, లేదా ఎక్స్టెండెడ్ బల్క్ వేస్ట్ జనరేటర్ రెస్పాన్సిబిలిటీ సర్టిఫికేట్స్ని కలిగి ఉండాలి. అంటే ఈ సర్టిఫికేట్ ఉంది అంటే వీళ్ళు ఈ వేస్ట్ని ఆఫ్ సైట్లో రెస్పాన్సిబిలిటీ తీసుకుని వాటిని ప్రాసెస్ చేశారు అనేది అర్థం. కాబట్టి ఎయిదర్ ఆన్ సైట్ ప్రాసెసింగ్ అని ఉండాలి, లేదంటే ఈ సర్టిఫికేట్ అయినా కలిగి ఉండాలి. అలానే డిజిటల్ రిపోర్టింగ్ వయా నేషనల్ పోర్టల్ రిక్వైర్డ్, ఏ సెంట్రలైజ్డ్ ఆన్లైన్ పోర్టల్, ఎస్పెషల్లీ ఆల్ స్టేజెస్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ని ఇది ట్రాక్ చేస్తుంది. ముఖ్యంగా వేస్ట్ జనరేషన్, కలెక్షన్, ట్రాన్స్పోర్టేషన్ ఎక్సెట్రా ఇలాంటి వాటిని ఇది ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇక ఎన్ఫోర్స్మెంట్ అండ్ అకౌంటబిలిటీ విషయానికి వస్తే పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్, ఈ సూత్రాన్ని ఆధారంగా చేసుకుని ఈ నిబంధనలు అనేవి రూపొందించడం జరిగింది. ఎన్విరాన్మెంటల్ కాంపన్సేషన్ ఫర్ నాన్ కంప్లయన్స్, ఒకవేళ ఈ నిబంధనలను పాటించకపోతే కాంపన్సేషన్ పే చేయాల్సి ఉంటుంది. సెంట్రలైజ్డ్ ఆన్లైన్ మానిటరింగ్, ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. రియల్ టైమ్ ట్రాకింగ్ ఆఫ్ వేస్ట్ ఫ్లో. అలానే రెస్ట్రిక్టెడ్ ల్యాండ్ ఫిల్లింగ్ ఓన్లీ ఫర్ నాన్ రీసైక్లబుల్ రెసిడ్యువల్స్, హయ్యర్ ఫీజ్ ఫర్ అన్సాగ్రిగేటెడ్ డంపింగ్. సో కేవలం నాన్ రీసైక్లబుల్ రెసిడ్యూస్ ఉంటే వాటిని మాత్రమే డంపింగ్కి అనుమతినిస్తారు. అండ్ ఒకవేళ అన్సాగ్రిగేటెడ్ వేస్ట్ని కానీ డంప్ చేస్తూ ఉంటే వారి మీద పెనాల్టీస్ భారీ స్థాయిలో విధిస్తారు. అలానే ఇండస్ట్రీస్లో రిఫ్యూజ్ డిరైవ్డ్ ఫ్యూయల్ని ప్రోత్సహించడానికి ఇక్కడ ప్రయత్నిస్తూ ఉన్నారు. 15% టార్గెట్ ఓవర్ 6 years. వచ్చే 6 ఏళ్లలో 15% ఈ RDF యూజ్ చేసేలాగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ RDF అంటే ఏంటి అండి? మున్సిపల్ సాలిడ్ వేస్ట్ని ష్రెడ్డింగ్ అండ్ డీహైడ్రేటింగ్ చేసి ఒక ఫ్యూయల్ లాగా మారుస్తారు. ఈ ఫ్యూయల్ని ఇప్పుడు ఇండస్ట్రీస్లో ఎస్పెషల్లీ సిమెంట్ ప్లాంట్స్లో ప్రమోట్ చేయడానికి ఈ నిబంధనలు ప్రయత్నిస్తున్నాయి.
అలానే స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ హిల్లీ ఏరియాస్, ఎస్పెషల్లీ టూరిస్ట్ హిల్లీ ప్లేసెస్లో ఎక్కువగా ఈ టూరిజం యాక్టివిటీస్ కారణంగా పొల్యూషన్ పెరిగిపోతుంది. సో అలాంటి వాటిని అరికట్టడము మరియు మేనేజ్ చేయడం కోసం యూజర్ ఫీజ్ ఫర్ టూరిస్ట్స్ పాసిబుల్. సో ఎక్కడైతే అవకాశం ఉందో అలాంటి ప్రాంతాలలో టూరిస్ట్స్ మీద యూజర్ ఫీజ్ విధించడం వలన మనము సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి ఆ ఖర్చును భరించగలుగుతాం. సో ఈ విధంగా న్యూ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026కి సంబంధించిన డీటెయిల్స్ చూడవచ్చు అండి. ఏప్రిల్ 1 నుంచి ఇవి అమలులోకి రానున్నాయి. సో ఇది మనకి న్యూ SWM రూల్స్ 2026. నెక్స్ట్ వన్ చూడండి, ఓడలు వేర్ల వంతెనలకు యునెస్కో గుర్తింపు కోసం దరఖాస్తు. ఈ ఆర్టికల్ యునెస్కో గుర్తింపు కోసం మేఘాలయ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరిస్తోంది. ఇందులోని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. వాగులు వంకలు దాటడానికి మర్రి జాతి వృక్షాల ఓడలు వేర్ల సాయంతో మేఘాలయలో గిరిజనులు నిర్మించుకున్న వంతెనలను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించాలని కోరుతూ యునెస్కోకు దరఖాస్తు చేసినట్లు ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా తెలిపారు. లివింగ్ రూట్ బ్రిడ్జెస్ అంటే సజీవ వేర్ల వంతెనలుగా ప్రసిద్ధమైన వీటి సమాచారాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ కేంద్ర డైరెక్టర్కు అందజేసినట్లు వెల్లడించారు. సో ఆల్రెడీ ఇది యూపీఎస్సీలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అడిగారండి. లివింగ్ రూట్ బ్రిడ్జెస్ ఏ రాష్ట్రంలో కనిపిస్తాయి అని. ఆన్సర్ మేఘాలయ. మేబీ కమింగ్ ఎగ్జామ్స్లో కూడా వీటి మీద అడిగే అవకాశం ఉంది. అండ్ యునెస్కో టెంటేటివ్ లిస్ట్లో ఇది చోటు సంపాదించుకుంటే తదుపరి యునెస్కో హెరిటేజ్ లిస్ట్లో చోటు సాధించడానికి అవకాశం ఉంటుంది. అండ్ భవిష్యత్తులో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. సజీవ వేర్ల వంతెనలకు వాటి రూపకర్తలైన స్థానిక గిరిజనులకు ప్రపంచ స్థాయి గుర్తింపు లభిస్తుంది అని భావిస్తున్నామని సీఎం పేర్కొనడం ఇక్కడ చూడవచ్చు. సో ఇవి లివింగ్ రూట్ బ్రిడ్జెస్కి సంబంధించిన డీటెయిల్స్. మేఘాలయలో ఇవి మనకి ప్రసిద్ధంగా కనిపిస్తాయి. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. నూతన ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు 2026కు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఈరోజు క్లాస్లో మనము న్యూ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ని డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో 2 స్టేట్మెంట్స్ని ఇచ్చానండి. కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.